విజయవాడ సాయి కృష్ణ డెత్ కేసులో ట్విస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నొక్కరోజే 2 కీలక ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకవైపేమో మెజిస్ట్రియల్ టీం రంగంలోకి దిగితే మరొక వైపేమో విజయవాడ కోర్టులో ఒక ఊహించిన పిటిషన్ దాఖలైంది. ఇందుకే మెజిస్ట్రియల్ టీం ఎందుకు సీన్లోకి వచ్చింది? బెజవాడ ఫస్ట్ క్లాస్ కోర్టులో దాఖలైన ఆ పిటిషన్ ఏమిటి? తీవ్ర సంచలనం సృష్టించిన సాయికృష్ణ డెత్ కేసులో కీలక పరిణామాలు జరిగాయి. ఒకవైపు సిట్ విచారణ జరుగుతుండగానే మరోవైపు మెజిస్ట్రేరియల్ టీం రంగంలోకి దిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు సస్పెండెడ్ సీఐ నాగరాజును విచారించింది. 3 గంటల పాటు నాగరాజును ప్రశ్నించి సాయికృష్ణ హత్యకి సంబంధించిన వివరాలు సేకరించింది మెజిస్ట్రేరియల్ బృందం. మరోవైపు సాయికృష్ణ డెత్ ఎపిసోడ్ లో మరో పిటిషన్ పడింది. ఈ కేసులో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఏసీపీ మానసను నిందితులుగా చేర్చాలంటూ విజయవాడ కోర్టును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఈ పిటిషన్పై వాడివేడి వాదనలు జరిగాయి. వైసీపీ ఎంపీ గురుమూర్తిపై తీవ్ర అభ్యంతరం చెప్పిన ప్రభుత్వ న్యాయవాదులు తిరస్కరించాలని కోర్టును కోరారు. ప్రైవేట్ పిటిషన్ను అసలు విచారణార్హత లేదంటూ వాదించారు. అయితే గత తీర్పుల ఆధారంగానే పిటిషన్ వేశామంటూ గురుమూర్తి తరపున వాదనలు వినిపించారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సిట్ విచారణ పారదర్శకంగా లేదని, బాధ్యులందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కోర్టును కోరారు. అయితే ఈ కేసులో ప్రైవేటు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేసే అవకాశమే లేదని గట్టిగా వాదించారు ప్రభుత్వ న్యాయవాదులు. సాయికృష్ణ డెత్ కేసులో ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతుండగా ఏపీ డీజీపీ, విజయవాడ సిపి, ఏసీపీని నిందితులుగా చేర్చాలంటూ పిటిషన్ వేయడం కీలకంగా మారింది.